ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మనం ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం అన్న. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, తర్వాత స్వరాజ్ అన్న పాట పాడు. ఓకే బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వాయిస్ వినబడుతుందా బ్రదర్? వినిపిస్తుంది అక్క. బ్రదర్ థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపల తండ్రి, దేవా యేసు ప్రభానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రాజా, పరిశుద్ధ వగు సర్వశక్తి మంతుడ, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభ మా కొరకు తండ్రి రానయ్యున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభ మరి మా కొరకు తండ్రి పరలోక రాజ్యంలో ప్రభా స్థానం సిద్ధపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభ మరి నీ యొక్క ఆత్మచితం మా అందరికీ నడిపింపు దయచేయం తండ్రి. నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవా, ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రభా గలిబిలి ఉంది తండ్రి. ఈ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా మీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా అందరినీ ముద్రించుకున్నందుకు తండ్రి నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మరి అదే రీతిగా ప్రభా ఇంకెంతమంది అయితే ప్రభా ఈ యొక్క పరిశుద్ధతలు ముద్రతలు ఎంతమంది అయితే లేరు ప్రభా, వారినందరినీ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి ప్రభా వారిని గాలం వేసుకొని లక్కరని తండ్రి. ప్రతి బిడ్డ కూడా ప్రభా పరిశుద్ధతలో ముద్రింపబడాల్సిందే ప్రభా. సహాయపడండి. ప్రతి బిడ్డలతో మీరు దర్శించండి, మాట్లాడండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా ప్రభా మారు మనసు పొందాలా, నీ యొక్క రాకడ కోసం ప్రభా ప్రతి బిడ్డ కనుకొని జీవించుటకు సహాయపడమని ప్రార్థిస్తాం యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా రకరకాల రోగాల చేత ప్రభా ఎంతో మంది పీడింపబడుతుండగా తండ్రి వారిని అంతా కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకు ప్రభా ప్రతి ఒక్క రోగాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. దేవ ప్రతి దేశం పట్ల కనికరించండి, దయ చూపించండి ప్రభా. ప్రతి దేశంలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రభా. ప్రతి వైరస్ నుంచి కూడా ప్రభా ప్రతి బిడ్డని కాపాడండి ప్రభా, రక్షించండి ప్రభా. దేవ ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ యొక్క హస్తం తోడించి నడిపించండి ప్రభా. దేవా యేసు ప్రభా ఎంతో మంది కూడా ప్రభా నీ యొక్క రాకడికి ప్రభా ప్రతి బిడ్డ సిద్ధపడాల్సిందే ప్రభా. ఈ లోకం అంతటి కూడా ప్రభా ప్రతి నాలుకలు ప్రభా నేను స్తుతించాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే తండ్రి. దేవ ప్రతి వారిని సన్నిధికి గాలం వేసుకొని లాక్కరండి తండ్రి. దేవా యేసు ప్రభా మరి ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ యొక్క వాక్యం వినాల, వాక్యం సరిగా నడుచుకున్నటకు తండ్రి. ప్రతి బిడ్డ కూడా ప్రభా వాక్యానికి విధేయతగా కలిగి నడుచుకున్నటకు సహాయపడమని ప్రార్థిస్తాం యేసయ్యా. అదే రీతిగా తండ్రి మరి పాటల ద్వారా మనము పొందండి, వాక్కు చేత మాట్లాడండి. రాలేని బిడ్డలు ఎంతమంది అవుతున్నారు ప్రభా వారినందరినీ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తుంది తండ్రి. దేవా యేసు ప్రభా మరి ఆది అంతం ప్రభా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్న స్వరాజ్ అన్న మీరు పాట పాడండి అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అందరికి వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది అన్న. ఓకే అన్న, అందరికి ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ఏడారి త్రోవలనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలనే నడచిన తిరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా,
నా విజయ సంకేతమా, నీవే నీవే నానందము, నీవే నీవే నాధారము, నీవే నీవే నానందము, నీవే నాధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నారాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా.
సుమధుర కరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ గ్లోరీ అక్క. ప్రేజరాడు బ్రదర్. అక్క మీరు వాక్యంలోకి నడిపించండి అక్క. బ్రదర్స్ కి సిస్టర్స్ కి నా ప్రేజరాడు అందరికి వాక్యం చూసుకుందాం. స్తోత్రం పరిశుద్ధ మహిమల రాజానికి వందనాలు, యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. దేవా, ఎక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరుంటున్నారు దేవా. మా మందల మీద దిగండి దేవా. మరి నీ ఆత్మనార్పు దయచేయండి. దినమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడమని, నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం, యెషయా 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా 41:8 వచనంలో ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నా సేవకుడు అయిన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకునే యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడ దేవుడు ఏమంటుండు? నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు అని దేవుడు మాట్లాడుతూ ఉండు. ఇజ్రాయేల్ అన్న ఫస్ట్ యాకోబు ఉండే, యాకోబు తర్వాత అయినా ఏమైందంటే ఇజ్రాయేల్ గా మార్చబడిండు. కాబట్టి దేవుడు ఏమంటుండు? నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాం అంట దేవునికి ఎట్లుండంట? స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము సంతానమా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము సంతానమా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉండు. దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉండు. ఇజ్రాయెల్ అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతుండు. ఆనాడు శారీరకంగా ఇజ్రాయెల్తో మాట్లాడు, ఈ రోజు మనతోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనంలో 19:5 ఇక్కడ ఏమంటుంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశ జనులలో నాకు సఖియ సంపాద్య మగుదురు. ఎట్లుందంట దేవుడు ఇక్కడ ఏమంటాడు? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. ఆయన మాట ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలంట, ఆయన నిబంధన అనుసరించాలంట. నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు సఖియ సంపాద్య మగుదురు. సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు అని దేవుడు అంటా ఉండు. ఆయన మాటను అంటా మనం ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలంట. ఆయన మాటని, ఆయన నిబంధనను అనుసరించి నడవాలంట. ఆయన మాట వినాలే, అనుసరించాలే, మన జీవితంలో అవలంబించుకోవాలి, ఇతరులకి మనము ప్రకటించాలి. ఈరోజు మనము ఇతరులకి చెప్పుతున్నామా? అది మనము గ్రహించుకోవాలి. దేవుడు అదే మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఇక్కడ ఏమంటుంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటుండే యోహాను సువార్త, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినడలా మీరు నా స్నేహితులై ఉందురు అంటుడు. ఇక్కడ ఏమంటుండు దేవుడు? నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినడలా మీరు నా స్నేహితులై ఉందురు అని దేవుడు అంటుండు. ఆయన ఆజ్ఞాపించిన అన్నిటినీ చేసానంట. ఆయనకి మనం ఎట్లుంటామంట? అబ్రహాము స్నేహితుడై ఉన్నాడు, మనం కూడా స్నేహితులై ఉండాలంట దేవునికి. స్నేహితుడు ఎట్లుంటాడంట? స్నేహితుని మాట వింటాడు. కాబట్టి మనం కూడా దేవునికి స్నేహితుల్లాగానే ఉండాలి. ఆయన మాట మనము వినాలి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నిన్ను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. స్నేహితులం కాబట్టి దేవుడు మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ స్నేహితుడు గొప్ప స్నేహితుడు కాబట్టి మనం ఆయన మాట వింటున్నాం కాబట్టి, ఆ యజమానుడు కాబట్టి ఆ దేవుడు మాట మనం వింటున్నాం కాబట్టి మనం ఎట్లున్నామంట? దేవునికి స్నేహితుల్లాగా ఉన్నాం. కాబట్టి స్నేహితుల్లా ఉన్నాం కాబట్టి ఆ స్నేహితుల దగ్గర మనం ఎట్లుండాలంట? నమ్మకంగా ఉండాలి. ఆ స్నేహితుల దగ్గర ఎట్లుండాలంట? మనం నమ్మకంగా ఉండాలి, మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు మనల్ని స్నేహితులుగా పిలుస్తా ఉన్నాడు. మీరు నాకు స్నేహితులని దేవుడు స్నేహితులని దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. కాబట్టి
ఆయన ఏం చెప్పిండు, తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం స్నేహితులం కాబట్టి దేవుడు మన ప్రతిరోజు ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఆ దేవుడి మాట మనం ఎట్లిన్నానంట, శ్రద్ధగా వినాలంట. శ్రద్ధగా వింటే ఎవరి ద్వారా ఏం మాట్లాడుతున్నాడో దేవుడి మాట మనము జాగ్రత్తగా వినాలంట, శ్రద్ధగా వినాలంట. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అన్నిటిని మనము చేసి నడుస్తున్నంట ఆయనకు స్నేహితుల్లాగా మనము ఉంటాము. ఆ యజమానుడు చెప్పినట్టు మనము వింటే కాబట్టి దేవుడు మనకి తోడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆ దేవుడు మాట మనం వింటేనంట మనం స్నేహితులుగా ఉంటామని దేవుడు మనతోని మాట్లాడుతుండ. అదే ఏషయ 41:9 అంటుండు, బూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు. బూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడనవనియు అంటుండు. మనం ఎట్లున్నామంట, దేవుడి దగ్గర దాసుల్లాగా ఉన్నామంట. దాసుల్లాగా మనం ఉన్నాము. నేను నిన్ను ఉపేక్షింపక, ఇక్కడ ఏమంటుడు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు నీతో చెప్పి ఉన్నాను అంటుండు, నీకు తోడై ఉన్నాను అంటుండు. దేవుడు లేకపోతే మనం బ్రతకలేము. ఎందుకంటే ఆ దేవుడు మనకి ప్రతి విషయంలో మనని కాపాడుతూ వస్తా ఉన్నాడు. కరోనా టైంలో కూడా మనని కాపాడినాడు దేవుడు. ఇప్పుడు వచ్చే వ్యాధి దారిగా కూడా మనని దేవుడు కాపాడుతుంటాడు. ఎందుకంటే మనము భయపడడానికి వీలు లేదు, అస్సలు భయపడదు. భయం ఎప్పుడు వస్తుందంటే దేవుడు లేకపోతేనే మనకు భయం వస్తుంది. మనుషులం కాబట్టి భయం వస్తుంది, కాబట్టి భయపడడానికి వీలు లేదని ఇక్కడ అంటా ఉన్నాడు. నీకు తోడై ఉన్నా అంటుండు దేవుడు. భయపడకము, నేను ఈ దేవుడనై ఉన్నాను. ఏమంటుండు దేవుడు, భయపడకము, నేను ఈ దేవుడనై ఉన్నాను. భయపడడానికి వీలేదు. ఒక సమస్య రాగానే, ఏదైనా రోగం రాగానే మనం ఏం భయపడతా ఉంటాం. కానీ దేవుడు ఏమంటుండంటే, భయపడకము, నేను ఈ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తా అంటుండు. దిగులు పడతా ఉంటాం. సమస్య రాగానే ఆ సమస్యనే చూసి మనము దిగులు పడతా ఉంటాము, కృంగిపోతా ఉంటాం. దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తా అంటుండు. మనం దిగులు పడినా, మనం భయపడినా మనల్ని మనుషులు ఎవరు బలపరచలేరు. చెప్తారేమో అప్పటి మట్టి, కానీ దేవుడు ఏమంటుండే, నేను నిన్ను బలపరుస్తా అంటున్నాడు. దేవుడు అంట బలపరచడంట. ఇంకేమంటుండు, నీకు సహాయం చేయవాడను నేనే. దేవుడే సహాయము చేశాడంట. దేవుడు సహాయము చేశాడు. ఎందుకంటే ఆయననే నమ్మకమైన దేవుడు. ఆయననే మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆయన యందు మనం విశ్వాసం పెడుతున్నాం కాబట్టి, ఆయననే మనము అడుగుతున్నాం కాబట్టి ఆయన్నే సహాయం చేయాలి. ఆయన్నే మనకు సహాయం చేశాడు. ఎందుకంటే ఆయన్ని మనం అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, నీతి అను నా దర్శనాస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దర్శనాస్తంతో నేను ఆదుకుంటా అని దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఆయన దర్శనాస్తంతో అంట దేవుడు మనని ఆదుకుంటాడంట. ఆయన కష్టమే మనకు తోడైనాక మనకెందుకు భయం, ఎందుకు మనం భయపడాలి, ఎందుకు మనము దిగులు పడాలి, ఎందుకు మనము జడియాలి, ధైర్యం ఎందుకు ఇడిచిపెట్టాలి మనం. కాబట్టి మనము ధైర్యం కలిగి ఉండాలని దేవుడు మనతోని అంటా ఉన్నాడు. సహాయము చేస్తాడంట, ఆయననే మనల్ని ఆదుకుంటాడంట. ఇంకేమంటుండు దేవుడు ఇక్కడ, నీ మీద కుప్పపడు వారందరూ సిగ్గుపడి విస్మయము నొందెదరు. నీ మీద కుప్పపడు వారందరంట సిగ్గుపడి విస్మయము నొందెదరు. కోపమవుతారు, మనుషులు కోపం అవుతారు, మనం కోపం అవుతారు, దూషిస్తుంటారు, ఎన్నో అంటుంటారు. కానీ మనము ఏం చేయాలంట, మనం మౌనంగా ఉంటేనంట దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళకే సిగ్గు కలగటట్టు చేస్తాడు. నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు. ఏం చేస్తారంట, నీతో వాదించు వారంట మాయమై నశించిపోతారంట. దేవుడు అదే మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటాడు, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేక పోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమై పోదురు, అభావులవుదురు. అప్పుడు మనుషులతో యుద్ధం ఉండే గాని ఇప్పుడు సైతాన్తోనే యుద్ధం. ఈ లోకంలో యుద్ధమే, యుద్ధ పోరాటమే. కాబట్టి ఆ యుద్ధంలో మనం ఉన్నాం కాబట్టి ఆ యుద్ధంలో మనం విజయం పొందాలంటే మనం ఏం చేయాలంట, దేవుడి మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని దాన్ని మనం ఏం చేయాలంట, మన జీవితంలో పాటించాలి. ఇతరులకు మనము చెప్పటట్టు ఉండాలి. మనము భయపడడానికి వీలు లేదు. ఏ విషయమైనా కానీ, నీకు ఏ బాధ వచ్చినా కానీ ఏ విషయంలో మనం బాధపడడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు, నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడకుము. దేవుడు ఏమంటుండ ఈరోజు మనతోని మాట్లాడుతుండు, భయపడకుడి అంటుండు. భయపడడానికి వీలు
లేదు. మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినది, భయంకరమైన శ్రమలు వచ్చిన దాంట్లో విజయం ఇచ్చే దేవుడు. దేవుడు ఆయన కనిపించడు కానీ దేవుడు అన్ని మన మాటలు వింటా ఉంటాడు. మన మాటలు వింటాడు. మనం ఏం చేస్తుంది అంతా దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి దానికి మనకి విజయాన్ని ఇస్తా ఉంటుంటాడు. కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటా ఉండి, దేవుడనే యెహోవా నాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదానని చెప్పొచ్చు. నీ కుడి చేతి పట్టుకొని ఉన్నాను. దేవుడు అంట సహాయము చేశాడంట. మన కుడి చేయి పట్టుకొని దేవుడు ఉన్నాడంట. కుడి చేయి పట్టుకొని దేవుడే మనల్ని నడిపిస్తా ఉన్నాక మనం ఎందుకు భయపడాలి? దేవుడే నడిపించాక మనం ఎందుకు భయపడడానికి వీలు లేదని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉండు. పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇజ్రాయేలు భయపడకము, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనమంట ఎలాంటి వారమంట? పురుగు వంటి వాళ్ళము. పురుగు వంటి వాళ్ళము కాబట్టి దేవుడు ఈ పురుగు వంటి మనల్ని ఏం చేస్తున్నట? దేవుడు మనల్ని భయపడకొని చెప్తా ఉన్నాడు. మనకు సహాయము ఆయన్నే చేస్తా ఉన్నాడు. కాబట్టి మనమంట భయపడడానికి వీలు లేదు. ఆయన మనం పురుగులాగా ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు, మనకు సహాయము చేస్తా ఉన్నాడు. ఇంకేమంటుండు? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుడంట మనకు విమోచకుడు అంట. ఆయన్నే పరిశుద్ధ దేవుడంట. ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి మనం ఎట్లుండాలి? మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ లోకంలో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం నడుస్తున్న నడకనే గాని, మన ప్రవర్తనే గాని, మన చూపులే గాని, మన తలంపులే గాని ఎట్టుంటున్నాయి, ఈ లోక రీతిగా మనం ఎట్టుంటున్నాము, లోకంలో ఎట్టుంటున్నాం మనము అని మనము అది మన జీవితాన్ని మనం ప్రతిరోజు మనము పరీక్షించుకోవాలి. మనం నడుస్తున్న నడకని ప్రతిరోజు మనము మరి జాగ్రత్తగా పరిశీలించుకుంటా ముందుకు మనము ఈ నడవాలని. కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, ఆయన పరిశుద్ధ దేవుడు అంట. మనం కూడా అలాంటి పరిశుద్ధంగా మనము జీవించాలని దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఏషయ 42 అధ్యాయము 6వ వచనంలో ఏమంటుంటే, గ్రుడ్డి వారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును అంట. గ్రుడ్డి వారి కనులంట తెరవాలంట, తెరచుటకును అంట. గ్రుడ్డి వారి కనులంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు అంటే గ్రుడ్డి వారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరల నుండి వెలుపలికి తెచ్చుటకును. చాలా మంది ఎట్లుంటారంట? బంధింపబడిరంట. భయంకరమైన బంది కట్లలో ఉన్నారంట. చాలా మంది భయంకరమైన బంది కట్లలో ఉండరు, చెరసాలలో ఉండరు. వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బంది గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవుడే మనంట నీతి విషయంలోనంట పిలిచిందంట, చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాడట. అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి దేవుడు ఉన్నానని ఇక్కడ అంటా ఉన్నాడు. నువ్వు వెలుగుగా ఉన్నావా? ఈ రోజు మనం వెలుగుగా మనము ఉన్నామా? అన్యజనులకు వెలుగుగా ఉన్నామా? అన్యజనులు మనం చూసి సాక్ష్యం చెప్తున్నారా? అది మనము గ్రహించాలి. కాబట్టి అన్యజనులకు మనం ఎట్లుండాలంట? వెలుగుగా ఉండాలని దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు. ఆ యొక్క ప్రజలనంట మనము విడుదల చేయాలంట. చెరసాలలో ఉండరు ఎంతమంది నీ దగ్గరికి వస్తారు, నా సమస్యలు ఇట్లా, నా బాధలు ఇట్లా, నాకు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నా అని చెప్తుంటారు. అవన్నీ మనము వినాలి. వింటేనంట వాళ్ళని విడుదల చేయడానికి దేవుడి కోసము చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు వింటారు, విని దేవుణ్ణి స్వీకరిస్తా ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, ప్రజల కొరకు నిన్ను నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. యెహోవా నాకు నేనే, ఇది నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. దేవుడంట ఏమంటుండంటే, యెహోవా నాకు నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నీ ద్వారా కార్యము జరుగుతుందంటే మరి ఎవరు నీ ద్వారా జరిపిస్తున్నారు? దేవుడే నీ ద్వారా ఉన్నాడు కాబట్టి ఆయన జరిపిస్తుంది కాబట్టి ఆయనకే మహిమ కలగాలి. ఆయనకే మహిమ కలగాలంట. ఆయన మహిమనంట ఎవరికి నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. విగ్రహములకంట చెందనీయంట. దేవుడు ఇక్కడ అంటుండు. దేవుడు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే దేవుడు, ఇంకెవరు కాదు. ఆయన ఒక్కడే దేవుడు. చాలా మంది అంటా ఉంటారు ఇది అది అంటారు కానీ ఆయన ఒక్కడే దేవుడు. ఎందుకంటే ఆ దేవుడు అన్ని సమస్తము చూస్తున్న దేవుడు కాబట్టి ఆయనకే స్తోత్రము చెల్లాలి.
ఆయనకే మహిమ చెల్లాలి. ఆయన అంటుండు, నా మహిమ నేను ఎవ్వరికి ఇయ్యను, ఆయన్నే మహిమ పరచాలి, ఆయననే మనము ఘనపరచాలి, ఆయనకే స్తోత్రము చెల్లించాలి అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు మనతో మాట్లాడుతుండు కాబట్టి మనము వెలుగుగానే ఉండాలి. మన క్రియలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడి రాకడ అతి త్వరలో ఉంది. చూస్తా ఉన్నాం, అక్కడక్కడ భయంకరమైన పరిస్థితులు మనము చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం ఇట్లున్నామంటే దేవుడి యొక్క కృప. ఈ రోజు మనం ఇట్లున్న కృపనే. మనం 3 పూటలు తిండి తింటున్నాము, దేవుడు మనకు అన్ని ఇచ్చిండు. కానీ ఆయనను మనం స్తుతిస్తున్నామా, ఆయనను మనం గణపరుస్తున్నామా, ఆయనను మనము మహిమపరుస్తున్నామా, అది మనము చూసుకోవాలి. దేవుడి ద్వారా మనము ప్రార్థన చేయాలి. ఎంత చేసిన దేవుడి ద్వారా మనం తక్కువనే. ఎందుకంటే మనల్ని కాపాడుతా ఉన్నాడు దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలబెడతా ఉన్నాడు. కాబట్టి ఆ సజీవ లెక్కలో మనం నిలబెడుతుంది కాబట్టి దీనికి మనము భయపడడానికి వీలు లేదని ఇక్కడ అంటా ఉండు. వీలు లేదని దేవుడు మనతోని అంటా ఉండు. అదే ఏషయ 43వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుంటే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడు మనం సృజించిండు కాబట్టి ఆ దేవుడు ఏమంటుంటే, నిన్ను నేను నిర్మించిన కాబట్టి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. దేవుడు అంట విమోచించి ఉన్నాడు కాబట్టి భయపడకుము అని దేవుడు అంటా ఉన్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటుండు. పేరు పెట్టి దేవుడు మనల్ని పిలిచిండు కాబట్టి మనమంట ఆయన సొత్తు అంట. దేవుడి యొక్క సొత్తు, మనము ఆయన సొంతం, మన స్వాస్థ్యము ఆయనే. కాబట్టి మనమంట ఆయన సొత్తు అంట. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదిలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పుర్లి పారవు అని దేవుడు ఇక్కడ అంటుండు. జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటా, నదిలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పుర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు జాలలు నిన్ను కాల్చవని ఇక్కడ అంటా ఉండు. ఏది వచ్చినా, అలాంటి సమస్య వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతా అంటుండు. ఎందుకంటే ఆయన మాట మనం ఎట్లంట శ్రద్ధగా వినాలంట. ఆయన మాట శ్రద్ధగా వినాలంట. ఆయన నిబంధనను గైకొని నడవాలంట. అట్లా వింటేనంట దేవుడు మనకి తోడై ఉంటాడని ఇక్కడ అంటా ఉండు. కాబట్టి ఆయన మాట మనం వినాలంట. ఇంకేమన్నా నీకు బదులుగా యెహోవానగు నేను నీ దేవుడనైనా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణమునకు క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. ఏమంటుండు దేవుడు, నిన్ను రక్షిస్తానని అంటా ఉండు. ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి మనల్ని రక్షిస్తాడంట. కాబట్టి దేవుడు ఇక్కడ రక్షిస్తానని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నీకు బదులుగా కూషు సేబాను ఇచ్చి ఉన్నాను, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. దేవుడు ఏమంటుడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఆయన దృష్టికి ఎట్లుండాలంట, మనము ప్రియంగా ఉండాలి, ప్రియుడుగా ఉండాలి, అప్పుడే గనుడుగా ఎంచబడతామంట. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తుండు కాబట్టి మనకి మనుషులని అప్పగిస్తా ఉన్నాడు దేవుడు. ఎందుకు మనం ఆయనని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తుండు. లేకుంటే మనము ఆయనని ప్రేమించకుండా ఉంటే దేవుడు మనకి మనుషులని అప్పగించలేడు, మనని ఆయనే ప్రేమించలేడు. మొదట మనం ఆయనని ప్రేమించాలి, తర్వాత మన సహోదరులని, పొరుగు వారిని అందరినీ మనము ప్రేమించాలి. మనకి ఎన్ని దేవుడు ఆత్మవరాలు, ఆత్మఫలాలు మనకున్నా ఆయన ప్రేమ లేకపోతే అంతే వేస్టే కదా. ఆయన ప్రేమ మనకి చాలా అవసరం. ముఖ్యంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి కూడా మనము ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటేనే కదా అన్నీ ఉన్నా మనకి. భయభక్తులు లేకపోతే, దేవుడు ఎందుకు భయభక్తులు లేకపోతే అవి ఉండి కూడా వ్యర్థమే. కాబట్టి ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ప్రేమ మన లోపల ఉండాలి. అప్పుడే అవన్నీ మనకి వర్తిస్తా ఉంటాయి. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు. దేవుడు అంట మనం ఏమంటున్నా, నేను ప్రేమించుచున్నాను అంటుడు. దేవుడే మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా దేవుణ్ణి మనము ప్రేమించడము నేర్చుకోవాలి. ప్రేమించడం ఎట్లా అంటే ఆయన మాట మనం వినడమే ఆయన ప్రేమించడము. శ్రద్ధగా ఆయన మాట వినడమే మనము ఆయన ప్రేమించడము. ఆయన మాట మనము ప్రకటించడం, మన జీవితంలో దాని ప్రకారంగా మనము నడుచుకోవడమే అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి మనము ఉన్నాం కాబట్టి దేవుడు ఇక్కడ మనతోని అదే మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటుండే దేవుడు ఇక్కడ, అదే యెషయా 43వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటుండంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకుడి, పూర్వకాలపు సంగతులను తలంచకున్నకుడి. చాలా మంది ఏం చేస్తారు, వెనకటి వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు.
పూర్వకాలపు సంగతులను తలంచకున్నకుడి. పూర్వకాలపు సంగతులు అంట తలంచకోదంట. అనుకుంటుంటాం, అరే ఇది సడన్లీ మనం ఈ పని సడన్లీ చేసేసినామని అనుకుంటాం, కానీ అది అనుకోవడానికి వీలు లేదు అని దేవుడు ఇక్కడ మనతోని అంటా ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఆయన నూతన క్రియ చేయుచున్నాడు. నూతన క్రియ అంటే మనం అనుకుంటాం, అంటే మన జీవితంలో మనకి ఉంటది, ఆశ ఉంటది, దేవుడు మనకి సహాయం చేశాడు, దేవుడు మనల్ని ఆశ ఉంటది, అన్ని ఇస్తాడు దేవుడు. కానీ మనకి ఏమిచ్చిండు, మనకి దేవుడు మనకు రక్షణనే మనకి ఇచ్చిండు, మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి ప్రతిదీ మనం రక్షిస్తుండు కాబట్టి మనము ప్రతి దాంట్లోనే సంతోషించి ముందుకి నడవాలి. కాబట్టి దేవుడు నేను ఒక నూతన క్రియ మీకు చేయుచున్నా అంటుండు. అంటే చేసేసిండు ఆయన ఎప్పుడో, కానీ మనం దాన్ని దాన్ని మనము స్వాధీనము చేసుకోలేక పోతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ అదే మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అదే అంటుండు, మనము మున్పటి వాటిని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోనకూడదు అని దేవుడు ఇక్కడ అంటుండు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదని దేవుడు మనతోని మాట్లాడుతుండు. జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు. ఇంకేమన్నా అదే యెషయా 45వ అధ్యాయం, యెషయా 45 అధ్యాయము 45 మొదటి వచనంలో ఏమంటాడంటే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతి పట్టుకొని ఉన్నాను. దేవుడు మళ్ళీ అంటా ఉన్నాడు, మన పక్షం అంట జనములను జయించుటకు దేవుడు ఏం చేసినంట, మన కుడి చేతి పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని ఇక్కడ అంటా ఉన్నాడు. రాజుల నడికట్లను దేవుడు ఏం చేశాడంట, విప్పేశాడంట. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని దేవుడు అంటా ఉన్నాడు. దేవుడు మళ్ళీ రెండోసారి మనతో అదే మాట్లాడుతా ఉన్నాడు, మన కుడి చేతి పట్టుకొనే ఉండంట. దేవుడు పట్టుకొనే ఉండి ముందుకి నడిపిస్తా ఉన్నాడు. ఇంకేమంటుండు అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గూర్చి సెలవిచ్చుచున్నాడు. కోరేషుని గూర్చి దేవుడు ఏం చేస్తున్నట, సెలవిస్తున్నట. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ముందుగా పోతాడంట దేవుడు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాడంట. ఇత్తడి తలుపులను విరగొట్టేదను, ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను అని దేవుడు అంటా ఉండు. అలాంటి సమస్యలు వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తుంట, విరగొడతాడంట. దేవుడు పగలగొడతాడని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉండు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు నేనే అని నీవు తెలుసుకున్నట్లు పేరు పెట్టి పిలిచిండంట. ఇక్కడ ఇప్పుడు మనం చూసినాము, నువ్వు నా సొత్తు అని అంటుండు దేవుడు. పేరు పెట్టి పిలిచిండంట దేవుడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అంధకారం ఉన్న స్థలంలో ఉంచబడిన నిధులను అని అనుకుంటాడు. కానీ దేవుడు ఇళ్ళకించి ఇంకా ఈ వాక్యంలో నుంచి ఇంకా దేవుడు మనకి బయలుపరుస్తా ఉంటాడు. ఇంకా దేవుడు ఒక ధనంని బయలుపరుస్తా ఉంటాడు. ఆయననే ధనం, ఆయనే ఐశ్వర్యవంతుడు, ఆయననే మనం తెలుసుకోవాలి. నిధుల నుంచి అంటే దేవుడు అందులో ఇంకా ఏం వాక్యం ఉందో మనకి ఇంకా తెలుసుకోవాలి. మనకి ఇంకేం తెలియదు, ఇంకా తెలుసుకుంటా ఉండాలి దేవుడి ద్వారా. దాని నుంచి దేవుడు ఏమంటుండు, నీకు తెలియపరుస్తా, నీకు నేను సహాయము చేస్తా, నేను నా దగ్గర కూర్చొని నేర్చుకోవాలి అని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ దేవుడు ఇంకా మనతోని రోజు ఒక్కొక్కరి ద్వారా దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. రోజు దేవుడు మనతోని ప్రతి ఒక్కరితో దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. ఆ మాటలన్నీ మనం వింటా ఉన్నాము, మనం రాసుకుంటున్నాం, రాసుకొని మనం దాన్ని చూస్తా ఉన్నాం. ఎవరేం వాక్యం చెప్తున్నాం మనం రాసుకుంటున్నాము. అక్కడ దేవుడు మనతోని మాట్లాడుతున్న అంధకార స్థలంలో అంట దేవుడు ఇంకేముందో అవన్నీ దేవుడు మనకి ఇంకా బయలుపరచాలి. దేవుడు మనతోని మాట్లాడాలంటే దేవుడు మనం ఏం చేయాలంట, దేవుడు వాక్యం ధ్యానించాలి, దేవుడు యొక్క శక్తి మనము పొందుకోవాలి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనము పొందుకోవాలి. పొందుకుంటేనే దేవుడు మనకి సహాయము చేస్తా ఉంటాడు. ఆయన వాక్యాన్ని కూడా మనము ధ్యానించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటా ఉండు, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని. దేవుడు ఏమంటుండు, నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. కొన్నిసార్లు మనము దేవుని గుర్తెరగలే, అప్పుడు దేవుడు మనము ఎరగలే. లోకం తట్టు ఉన్నప్పుడు మనం దేవుని ఎరగకుండా కూడా దేవుడు మనల్ని ఎరిగిండంట. దేవుడు మనం గుర్తెరిగిండు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనము కొన్నిసార్లు
ఆయన మాట వినకున్న మన మాట మాత్రం ఆయనే వింటా ఉంటాడు దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు. ఇంకేమంటే నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవుడు ఏమన్నా నేను యెహోవానే, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. అంతే, ఆయననే దేవుడు. కాబట్టి ఆ దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉండు. కాబట్టి ఆయన మాట మనము వినాలి. ఆయన మాట విని మనము ముందుకి నడవాలి. కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటా ఉండు. దేవుడు ఇక్కడ అదే అంటా ఉండు. కాబట్టి యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం ఏమంటుండే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమంతు భాగ్యవంతులుగాను. ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, యాకోబు రాసిన పత్రికల యాకోబు రాస్తా ఉన్నాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఈ లోక విషయంలో అంట దరిద్రులైన వారిని అంటే ఏం చేసిండంట, విశ్వాసమందు భాగ్యవంతులుగాను చేసిండంట. తాను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటుండు. తాను ప్రేమించిన వారిని అంట దేవుడు ఏం చేసిండ, వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటే ఏర్పరచుకున్నాడు, వారసులుగా చేసిండు. ఆయన దరిద్రులైన వారిని దేవుడు లేవనెత్తిండు, పెంటకుప్ప మీద ఆయన బైక్ లేవనెత్తిండు. కాబట్టి దేవుడు ప్రేమించిన అని చెప్తా ఉన్నాడు. ఆ ప్రేమించింది కాబట్టి ఆ దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుడు మనతోనే ఈరోజు మనతోనే మాట్లాడుతుండు. యెషయా 40వ అధ్యాయము 29వ వచనంలో ఏమంటుంటే, 40:29లో దేవుడు ఇక్కడ అంటుండు, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. దేవుడు ఏం చేస్తున్నాడో, సొమ్మసిలిన వానికి బలమిచ్చేవాడు ఆయనే ఇస్తాడంట, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలియుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యవ్వనస్తులు అంట తప్పక త్రొట్టిల్తారు. చాలా మంది ఈ కాలం చూస్తే, మనం యవ్వనస్తులు చూస్తే భయంకరంగా చనిపోతా ఉన్నారు. భయంకరంగా యవ్వనస్తులు చనిపోతా ఉన్నారు, యవ్వనస్తులు పాడైపోతున్నారు. కాబట్టి తప్పక వాళ్ళు ఏమైపోతున్నారంట, త్రొట్టిల్తురంట, తప్పక త్రొట్టిల్తా ఉన్నారు. కాబట్టి మనకు దేశంలో ఉన్న ప్రజల కోసం మనము అందరం ప్రార్థన చేస్తున్నాము, ఇంకా చేయాలి. మనకు దేశం అంతా రక్షణ పొందాలి. ఇక్కడెక్కడ అంతా అన్ని దేశమంతా రక్షణ పొందాలి. కాబట్టి ఇక్కడ అంటా ఉండు, యవనస్తులు అంట తప్పక త్రొట్టిల్తురంట. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. దేవుడి కొరకు ఎదురు చూచేవారంట నూతన బలము పొందుతారంట. కాబట్టి ఆయన కొరకే మనం ఎదురు చూడాలంట, నూతన బలము మనము పొందాలి. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురంట. చూడు, దేవుడు బలం ఎందుకు ఇస్తుండు మనకి? ఆయన మాట మనం వింటున్నాం కాబట్టి దేవుడు మనకి బలం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన మాట వినాలంట. వింటేనంట దేవుడు ఏం చేస్తుంట, సొమ్మసిల్లక మనం నడిచిపోతాము, పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతుండు. ఆయన కొరకే మనము ఎదురు చూడాలంట, నూతన బలము పొందుతాము. చూడు, మనం ఆయన దగ్గర ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఎలాంటి అయినా బలము ఇస్తా ఉంటాడు, ఎలాంటి అయినా శక్తి ఇస్తా ఉంటాడు. కాబట్టి దేవుడు అలాంటి కార్యాలు చేసే దేవుడు. మేము పనిచేసే కాడ ఒక ఆంటీ వాళ్ళ కొడుకు, ఆయనకి దగ్గర 32 ఏళ్ళు ఉండొచ్చు. ఆ బాబుకి కాలు చేయి పడిపోయింది. అయితే ఆమె ఏం చేసిందంటే, ఇట్లా జరిగిందిరా కొంచెం అంటే ప్రార్థన చేసినాం, నేను ఇంకొక అమ్మాయి ప్రార్థన చేస్తున్నాం. ఆ బాబు ఏం చేసిందంటే చేసి ఆమె ఏమన్నదంటే ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి కొంచెం అంటే సరైన తీసుకొచ్చి ఇంకొక అమ్మాయి ఇచ్చింది, అది రాసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండే, నడుస్తా ఉన్నాడు. ఆ బాబు ఏం చేస్తుండు, నడుస్తా ఉన్నాడు. మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు అక్కడ కార్యము చేసిండు, దేవుడే కార్యం చేసిండు. ఆమె అంటుంది, ప్రార్థన చేసిండ్రు కాబట్టి దేవుడు కార్యం చేసిండు, ఆయనే నడుస్తా ఉన్నాడు అని చెప్తా ఉంది. కాబట్టి అక్కడ దేవుడు మహిమ పొందిండు. మేము అన్నాము దేవుడు నిజమైన దేవుడు ఆంటీ, అక్కడ దేవుడు కార్యము చేసిండు. ఆ బాబు నడుస్తా ఉన్నాడు, ఆయనంతలో ఆయన పని చేసుకుంటా ఉన్నాడు. చూడు, కేవలం మనము మనుషులమే, కానీ దేవుడు మనకు అలాంటి శక్తి ఇచ్చిండు. కానీ ఆ శక్తిని మనం ఏమి ఇస్తుండ వాడుకోలేక పోతా ఉన్నాం. దేవుడు శక్తి ఇచ్చిండు, కానీ ఆ శక్తిని మనం ఏం చేస్తున్నామంట వాడుకోలేక పోతా ఉన్నాము. మనము సమయం అంతా వేస్ట్ చేస్తా ఉన్నాము, ఆ సమయాన్ని వాడుకుంటలేము, దేవుడి కోసము చెప్పలేక పోతా ఉన్నాం. కాబట్టి ఎంతమంది వింటా ఉన్నాం, మనం విని ఇక్కడనే ఉండిపోతున్నాం, కానీ ఒక ధర ప్రకటించలేక పోతా ఉన్నాం. వింటున్నాము, రోజు వాక్యాలు వింటున్నాం, కానీ దాచెట్టుకునే ఉంటున్నాం. కానీ ఇతరులకు మనం చెప్తున్నామా లేదా మనము జీవితంలో మనము చూసుకోవాలి. మనం ఎవరైనా పిలిచినప్పుడు మనము పోయి చెప్పేసేయాలి దేవుడి కోసం వాక్యం.
ప్రార్థన చేయమంటే వెళ్ళిపోవాలి. అట్లా చేస్తేనంట దేవుడు మనకి ఎట్టుంటాడ నూతన బలముని ఇస్తా ఉంటాడు. చూడు ఇక్కడ దేవుడు ఆ బాబుకి అట్లా కార్యము చేసిండు. ప్రతి దాంట్లో దేవుడు మన మాట వింటుండు కాబట్టి ఆయన మాట మనం వింటున్నామా? ఆయన మాట మనము వినాలి. ఆయన మాట మనం వింటేనే ఆయనే మనకి సహాయము చేశాడు. మనకి ఏం కావాలో మనకు తెలియకుండా దేవుడు తెలుసు. మనకేం కావాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సహాయము చేశాడు. కాబట్టి ఆ దేవుడు ఏమంటుండంటే నూతన బలం పొందాలంటే ఆయన మాట మనము వినాలే. చూడ బాబు మంచి అయింది, ఆయనతోనే చేసుకుంటుండు, చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు అట్లా చేసిండు. మన వల్ల ఏం లేదు, మనం వల్ల ఏమి కాదు. మన లోపల దేవుడు ఉంటేనే కార్యము చేస్తా ఉంటాడు. కాబట్టి ఆ దేవుడు కార్యం చేసిండు, విజయాన్ని అక్కడ ఇచ్చిండు. చూడు ప్రతి విషయంలో మనం దేవుడి కోసం మనం అందరం చేస్తున్నాం. దేవుడు సేవ అందరు ఎక్కడెక్కడో మనం ప్రార్థన చేస్తున్నాం. అందరికీ దేవుడు విజయాన్ని ఇస్తా ఉన్నాడు. మన సొంత శక్తి కాదు, మన బలము కాదు, ఏమి కాదు. ఆయన శక్తి, ఆయన బలమే. మన వల్ల ఏమీ కాదు. ఆయనకే మహిమ కలగాలి, ఆయనకే ఘనత, ఆయనకే స్తోత్రము కలగాలి. కాబట్టి దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటుంటే అదే 43 అధ్యాయము యెషయా 43, 18, 19లో మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఏముందంటే ఎబ్బేజు గురించి ఉంది. ఎబ్బేజు గురించి అందరికీ తెలిసిన వాక్యం ఇది. ఇక్కడ ఎబ్బేజు ఏం చేసినట? ప్రార్థన చేసిండట. ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి ఇట్లా ప్రార్థన చేస్తుండు. ఎబ్బేజ్ అంటే మనకు తెలిసిందే, ఆయన కోసం ఆయన అర్థము మనకు తెలిసిందే, వేదన. కాబట్టి ఆ ఎబ్బేజ్ ఎట్లా ప్రార్థన చేస్తుండ? దేవుని గూర్చి మొరపెట్టినట, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. మనం ఫస్ట్ యాకోబు గురించి కూడా విన్నాం. మనము యాకోబు దేవుడు ఏం చేసినట? పెనుగులాడి రాత్రంతా పెనుగులాడి ఏం చేసినట? ఆశీర్వాదము పొందుకున్నట. ఇక్కడ ఎబ్బేజు కూడా అడుగుతా ఉన్నాడు, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించు అని అంటున్నాడు. నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలని దేవుని ద్వారా అడుగుతా ఉన్నాడు. అక్కడ యాకోబు అడిగి ఆశీర్వాదం పొందుకుండు. ఇక్కడ ఎబ్బేజు కూడా అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అని ఇక్కడ అంటా ఉన్నాడు. ఈ ప్రార్థన మనము ఎప్పుడైనా చేసినామా? నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. అతడు ఏం ప్రార్థన చేసిన దేవుడు అతడికి దయచేసిండట. ఇక్కడ 4 ఆయన చేసిండు. ఆశీర్వాదం అడిగిండు, సరిహద్దును అడిగిండు, విశాలపరచమన్నాడు, నీ హస్తం నాకు తోడుగా ఉంచమన్నాడు, కీడు రాకుండా ఆయన తప్పించని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. ఇట్లా మనం ప్రార్థన చేసినామా? ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచు. సరిహద్దు విశాలపరచడం అంటే మనం పోయే మార్గంని విశాలపరచడమే. ఆయన చేయి మనకు తోడుగా ఉండాలి. ఏ కీడు రాకుండా దాని నుండి దేవుడు మనం తప్పించాలి. కాబట్టి ఆయన అలాంటి ప్రార్థన చేసిండు. మనం కూడా ఇలాంటి ప్రార్థన మనము చేయాలి. కాబట్టి దేవుడు మనకి తోడై ఉంటాడంట. ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వింటే దేవుడు మనకి తోడై ఉంటాడు. ఆనాడు యాకోబు కూడా మరి దేవుడి ద్వారా పెనుగులాడి, ఆయన యాకోబు మోసగాడే కానీ ఆయన ఏం చేసిండ? దేవుడి ద్వారా పెనుగులాడి విజయాన్ని పొందిండు. మనం ఈ సంవత్సరం భయంకరమైన దినాలలో ఉన్నాం మనం. కాబట్టి ఇంకా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడి ద్వారా ప్రార్థన ఇంకెక్కువ ప్రార్థన చేస్తా ఉంటుంటే దేవుడు మనని కాపాడుతూ ఉంటుంటాడు. దేవుడు కాపాడుతూ ఉంటుంటాడు. కాబట్టి ఎబ్బేజీ లాగా మనం ప్రార్థన చేయాలి. మరి అక్కడ యాకోబు కూడా రాత్రంతా ప్రార్థన చేసిండు. అట్లా మనం ప్రార్థన చేస్తున్నంట దేవుడి ద్వారా మనము పోరాడి దేవుడి ద్వారా మనము అడగాలి. ఎందుకంటే ఆయననే ఇచ్చే దేవుడు, ఆయననే మన తండ్రి. మనం ఆయననే అడుగుతాం కదా, ఇంకెవరిని అడుగుతాం? ఆయనని మనము అడగాలి. అడిగితే దేవుడు మనకి సహాయం చేశాడు. ఆశీర్వదించాలని సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిని చేసిన దానిని అతనికి దయచేసాను. దేవుడు దయచేసిండంట. ఇట్లా ఆయన అనుకూలంగా ఆయన ఇట్లా చేసిండంట. దేవుడు అట్లా ఆయనకి దయచేసిండు. కాబట్టి మనం అట్లా ప్రార్థన చేయాలి. దేవుడు మన చేయి పట్టుకోవాలంటే ఆయన మాట విని ముందుకి నడవాలి. ముఖ్యంగా ఆయన యందు మనము ఎట్లుండాలంటే భక్తులు కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. మన లోపల ప్రేమ ఉందనుకో, ఆయన భయం లేకపోతే వేస్టే కదా. కాబట్టి ఆయన భయము భక్తి కలిగి, దేవుడు నన్ను చూస్తున్నానే భయం ఉండాలి. భక్తి అంటే ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలి. ఉంటే దేవుడు మనకి తోడై ఉంటాడు. ప్రతి దాంట్లో మన ప్రార్థన వింటాడు, దేవుడు సహాయం చేస్తాడు.
భయపడడానికి వీల్లేదు, సమస్యను చూసి భయపడడానికి వీల్లేదు, దిగులు పడడానికి వీలు లేదు. నా ఒక చిన్న సాక్ష్యం చెప్తా. నేను జాబుకి ఎక్కినప్పుడు ఫస్ట్ నేను నా పెళ్లి కానప్పుడే నా డ్యూటీ మీద నా పేరు రాసిండ్రు. రాసినాక నేను ఏం చేసిన అంటే ఆ సార్ అన్నాడు చేస్తావమ్మా అన్నాడు. అంటే నేను నా పెళ్లి కాలే కదా సార్ అన్నట్టు మామూలుగా అన్నేసిన. సరే అని ఇక నేను సరే అమ్మ నువ్వు సరే నువ్వు వెళ్ళిపో సరే అని నేను వెళ్ళిపోయినాక ఏం చేసినాడు, లెటర్ రాపించిండు. లెటర్ రాసి సంతకం పెట్టేసి నేను నీ డ్యూటీ వేరే వాళ్ళకి ఇచ్చేసానని సంతకం సంతకం పెట్టేసిన. నేను లెటర్ చదివినా సంతకం కూడా పెట్టేసిన, అన్నీ అయిపోయింది. అంతా అయిపోయినాక నాది పెళ్ళైనాక 2 సంవత్సరాల తర్వాత ఏమైందంటే మా చెల్లె ఏం చేసింది, ఇట్లా డ్యూటీ వదిలేసి నువ్వు నాకు తెలియకుండా సంతకం పెట్టేసినావు అంట. అంటే అవును పెట్టేసిన అని చెప్పేసిన, ఉన్నమాట చెప్పేసిన, నేను పెట్టేసిన అని చెప్పడానికి సరతి అని అక్కడ వెళ్ళిపోయినాక నేను ప్రార్థన చేస్తా ఉన్నా, యేసు ప్రభా మరి ఉంటే నా డ్యూటీ ఉంటది. అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, నా డ్యూటీ ఉంటుంది లేకుండా నీకు ఇష్టమే దేవుడా, నీకు ఇష్టమే నీ ఇష్టరీతి, నా హృదయం కాదు నీకు ఇష్టరీతికి నేను నీకు అనుకూలంగానే, నాకు అనుకూలంగా కాకుండా ఇట్లా ప్రార్థన చేయాలి దేవుడా అని ప్రార్థన చేస్తా ఉంటుంటే మా చెల్లెం చేసిందంటే నువ్వు అట్లా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయినావు, నువ్వు రా అని చెప్పింది. నేను లెటర్ రాసేసిన కదా అంటే ఇంకొక ఆమెకి ఏం చేసిందంటే మొత్తం రాసేసిండు. లెటర్ రాసి ఆమెకి ఇస్తానని ఆమె పేరు మొత్తం ఎక్కిచ్చేసిండు. ఆమె బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీసేసేయాలి, అవన్నీ తీస్తాని పెట్టేసిండు. మా చెల్లె ఏం చేసింది, ఇట్లా అయింది నువ్వు రా అంటే సరైన వస్తే ఆ సార్ ఏం చేసిండే ఏడుంది నీ డ్యూటీ అని అనేసింది. అంటే మా చెల్లె అడిగింది ఇట్లా మాకు అది డ్యూటీ ఉంది అంటే సంతకం పెట్టేసింది కదా, సంతకం ఆమె పేరు మీద రాసేస్తున్నా అని చెప్పేశారు. చెప్పగానే సరే మా చెల్లెనే సరే రాయండి సార్ మా ఇష్టం మేమైతే అడుగుతున్నాం అనగానే సరే అనేసి మళ్ళీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ డ్యూటీకి ఎక్కినప్పటి నుంచి మా అమ్మ ఏం చేసిందంటే ఇక మా ఇంటిలో అందరినీ ఆమె పెట్టేసింది డ్యూటీలో, ఆమెనే డ్యూటీ పెట్టించింది. ఇక మా అమ్మ పలానా ఆమె కూతురు అన్నట్టు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసిండు కాబట్టి ఆ సార్ ఏం చేసిండు ఇక సరే తీయని మళ్ళీ మాట్లాడితే సరే అని నేను వెళ్ళిపోయినాక ఏమైందంటే ఆ రోజు ఇదే పండుగ దినమే తీసుకుపోయి ఒక గ్రౌండ్ ఎస్విఎస్ స్కూల్లో మమ్మల్ని అక్కడ పోవాలమ్మా అంటే సరే పోయినాము. అసలు నన్ను పిలవలే, ఇంకోసారి తీసుకొని పోయిండు. పోతే అక్కడ ఇంకో డీసీ పెద్ద సార్లు వచ్చి నువ్వు 2 సంవత్సరాల నుంచి వస్తలేవు, నువ్వు వెళ్ళిపోయి నుంచి అని చెప్పేసిండు. సరే నేను ఏం సపోర్ట్ చేయలే, ప్రార్థన చేసుకుంటే గమ్మున వచ్చేసిన. మళ్ళీ నన్ను ఏ సార్ అయితే పిలిచిండో ఆయన వచ్చిండు. ఒక 5 నిమిషాలలో నన్ను మళ్ళీ ఆ సారు పిలిచి ఎవరైతే నన్ను పెద్ద సారు వెళ్ళిపోమన్నాడో ఆయన మళ్ళీ పిలిచిండు. నేనైతే ప్రార్థన చేసిన అంతే, యేసు ప్రభా నీకు ఇష్టం ఉంటే నేను చేయాలి లేకుండా లేదు. నేను ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి రాలే, నేను సంతకం కూడా పెట్టిన దేవుడా, ఇది లెటర్ కూడా రాసిన, లెటర్ మీద సంతకం కూడా పెట్టినా, నీకు ఇష్టం ఉంటే రాని లేకుండా లేదు యేసు ప్రభా అనేసి నేను ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోయినా. ఎంతైనా మళ్ళీ నేను అసలు మళ్ళీ వేరే దగ్గరికి వచ్చిన, వేరే ప్లేస్ కాడికి వచ్చిన రాగానే అక్కడ సార్ ఏం చేసినంటే ఇంకోసారి తను అన్నాడు ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు, నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు మళ్ళీ తీసుకురాపో అంటే మళ్ళీ ఆ సార్ దగ్గర తీసుకొచ్చిండు. 5 నిమిషాలలో దేవుడు అక్కడ ఏం చేసినంటే మళ్ళీ ఎవరైతే వద్దన్నారో మళ్ళీ పిలిచిర్రు. అప్పటి నుంచి ఇప్పటికి నేను దేవుడు నా డ్యూటీ నాకు ఇచ్చేసిండు. దేవుడు అక్కడ కార్యము చేసిండు. చూడు అక్కడ నేను అనుకున్నా, అడిగినా, మా ఇంట్లో అడిగినా, నేను రాలేను అసలు చేయలేని అనుకున్నా కానీ మా చెల్లి అన్నది ఎవరు అంటే మా చెల్లి అన్నది చేయాలి, చేసుకుంటేనే మంచిదని చెప్పింది. అక్కడ దేవుడు కార్యం చేసిండు, విజయాన్ని ఇచ్చిండు. చూడు అక్కడ అంత పెద్ద సారు కూడా కాదన్న సారు దేవుడు అక్కడ కార్యము చేసిండు, విజయాన్ని ఇచ్చిండు. దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు, దేవుడు మనము ఇస్తాడు, మనం ఏం అడిగినా ఇస్తాడు. కానీ ఆయనకి ఇష్టానుసారంగా మనము ఉంటేనే దేవుడు కార్యము చేశాడు. ఆ లెటర్ కూడా దేవుడు తారుమారు చేసిండు, అసలు వేరే వాళ్ళకి తీసుకోవాలి కానీ దేవుడు అక్కడ నా కార్యం చేసి విజయాన్ని ఇచ్చిండు. మనము అనుకుంటాం కానీ దేవుడు మనకి సహాయము చేస్తా ఉంటాడు. కానీ దేవుడు మాట మనం వినాలే. దేవుడు ప్రతి దాంట్లో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు కాబట్టి ప్రతిదీ సహాయం చేస్తాడు. ఆయన మాట విని జాగ్రత్తగా ఉండి మనం ముందుకు నడిస్తే దేవుడు సహాయము చేస్తాడు. చిన్న సాక్ష్యము వాక్యము దేవుడు దీవించును గాక. స్తోత్రం. పరిశుద్ధుడ మహిమల రాజానికి వందనాలు తండ్రి, యేసుక్రీస్తు రజానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడిన దేవానికి వందనాలు. యేసుక్రీస్తు రజానికి స్తోత్రం దేవా, యేసుక్రీస్తు రజానికి వందనాలు తండ్రి. దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి. దేవ నీ మాట శ్రద్ధగా వినాలే. దేవ నీ నిబంధన గైకొని మీరు నడుచుకోవాలా దేవా. అలాంటి జీవితం మీరు మాకు దయచేసి దేవ మమ్మల్ని దేవ నిశ్చయంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మా సరిహద్దులను విశాలపరిచి నీ అస్సం మాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా దేవ మరి ఇక్కడ ఉన్న అందరి బిడ్డలకి మీరు తోడై ఉండండి. వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. నేను అంశాల గురించి ప్రార్థిస్తాను సిస్టర్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో నా తండ్రి దేవ, నాయన నీ యొక్క వాక్యం ద్వారా ప్రభ నాయన మీరు మాతో మాట్లాడినారు ప్రభ. కాబట్టి ఆయన మీ మాట వినేవారిగా తండ్రి, నీకు లోబడేవారిగా నీ యందు భయభక్తులు కలిగి ప్రభ నాయన తండ్రి మేము ఉండుటకు నైనా మాకు సహాయము దయచేయండి. ప్రార్థనలో ఎడతెగక విసుగక నిత్యము నైనా ప్రార్థించే వారిగా మేము ఉండుటకు సహాయము దయచేయండి. ప్రతి విషయంలో ప్రభానైనా కష్టమైన శ్రమైన బాధైనా ఏదైనా ప్రభ తండ్రి మాకు ఇమ్మానుయేలుగా మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడవు ప్రభ. కాబట్టి నిన్ను బట్టి మేము ధైర్యంగా ఉండాలా, దేనిని బట్టి మేము కృంగిపోకుండా తండ్రి, నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా తండ్రి, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడైన నీ వైపు చూస్తూ మేము ముందుకు పోవటకు సహాయము దయచేయండి. ఎట్లయితే ప్రభానైనా యాకోబునైనా రాత్రంతా పెనుగులాడిండో, ఎట్లయితే ఎబ్బేజు ప్రార్థించి తండ్రి అతని మనవి మీరు ఆలకించినైనా తండ్రి అతను చేసిన ప్రార్థనకు మీరు జవాబిచ్చారో ప్రభా తండ్రి, మేము కూడా తండ్రి ప్రతి విషయంలోనైనా నీ మీద ఆధారపడేవారిగా, నిన్ను ఆశ్రయించేవారిగా, ప్రతిదీ ప్రార్థన పూర్వకంగా ప్రభానైనా నీ సన్నిధిలో ఉండి మొరపెట్టినైనా నీ ద్వారా సహాయం పొందేవారిగా మేము ఉండుటకు సహాయము దయచేయండి. అలాగే తండ్రి ప్రతి విషయంలో నీ మాట వినేవారిగా మేము ఉండుటకు సహాయము దయచేయండి దేవా. తండ్రి యొక్క వాక్యాన్ని బట్టి దేవా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి మా దేశ ప్రజల గురించి నాయన మేము ప్రార్థిస్తుండగా, ఈ దేశంలో ఇంకా ఎంతో మంది విగ్రహారాధికులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారకులు ఉన్నారు తండ్రి, ఎంతో మంది నాస్తికులు ఉన్నారు ప్రభా. ఇంకా ఎన్నో చోట్ల సువార్త ప్రకటించబడని గ్రామాలు ఉన్నాయి ప్రభా నాయన, రాష్ట్రాలు ఉన్నాయి తండ్రి వాళ్ళందరికీ నాయన నీ సువార్త ప్రకటించబడాలా. ఆ సువార్త ప్రకటించబడిన ఆ యొక్క సువార్తని బట్టి అందరూ నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందినైనా ప్రతి ఒక్కరూ నైనా రక్షించబడాలా దేవా. కాబట్టి ఈ లోకంలోనైనా ఈ దేశంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా దేవా, అంతటా అందరూ మారు మనసు పొంది బాప్తిస్మం పొందులాగున ఈ దేశమంతా నైనా రక్షణ పొందులాగున మీ సహాయము దయచేయండి. అలాగే తండ్రి ఎవరైతే పడిపోయిన సేవకులు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ మరలానైనా తండ్రి మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించి వాళ్ళందరూ ప్రభానైనా తండ్రి వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిత్యం చేసుకొని ప్రభా నీ సేవలో ముందుకు కొనసాగే వారిగా ఉండేటకు నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే బ్లెస్సీ సిస్టర్కు ఉన్న యొక్క కంటి చేతునిచ్చి ఆమెను మీరు స్వస్థపరచండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే దక్షకు అనే సిస్టర్ గురించి ఆ యొక్క ఇన్సులిన్ గురించి షుగర్ గురించి ప్రార్థిస్తుండగా నాయన మీరు పొందిన గాయముల చేత స్వస్థతనైనా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే తండ్రి ఎంతో మంది హాస్పిటల్లోనైనా నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత పీడింపబడిన వాళ్ళు ఉన్నారు, దీర్ఘకాలిక రోగములతో బాధపడే వారు ఉన్నారు, ఎంతో మంది ఐసీయూలో ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ మీరు కనికరించి వారి పాపాలందరినీ నైనా మీరు క్షమించినైనా అందరికీ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రతి సంఘమునైనా సర్వసత్యంలోకి రావాలా, అనేకులని శిష్యులుగా చేయాలా తండ్రి. నాయన పెండ్లి కుమార్తె వల్లే నాయన నీ యొక్క నాయన రాకడకు వధువులాగా సిద్ధపడి నాయన ఉండుటకు సహాయము దయచేయండి. ఎలాంటి మడత గాని మచ్చ గాని ఎలాంటి కలంకం లేకుండా తండ్రి ప్రతి క్రైస్తవ సంఘమునైనా ఆ రీతిగా నీ రాకడకు సిద్ధపడులాగున తండ్రి వాళ్ళ దివిటీలు సిద్ధపరచుకొని నాయన వెలిగే వారిగా ఉండుటకు సహాయము దయచేయండి. అలాగే కేబిపిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క సేవకుని సేవకురాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని వాళ్ళు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి. పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రభా అనేకులకు నీ సువార్త ప్రకటించే వారిగా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ యొక్క నూతనమైన పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి మీకు మహిమకరంగా తండ్రి అనేకులు రక్షణలోకి వచ్చేలాగిన మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా నాయన. అలాగే సంతానం లేని వారికి దేవా మీరే సంతానం అనుగ్రహించండి తండ్రి. బైబిల్లో ఉంది ప్రభా నాయన తండ్రి అవ్వానింది దేవుని దయ వల్ల నేను ఒక మనుషుల్ని సంపాదించుకుంటాను, కాబట్టి గర్భఫలము కలగాలన్నా అది నీ దయ వల్లనే ప్రభా. కాబట్టి ప్రతి ఎవరికైతే గర్భఫలం లేదో సిస్టర్స్ కి ప్రభా వాళ్ళందరి పట్ల మీ కనికరం చూపించి మీ దయ చూపించి వాళ్ళందరికీ గర్భఫలం అనుగ్రహించమని ఆ యొక్క బహుమానాన్ని ఆ యొక్క స్వాస్థ్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో తండ్రి వాళ్ళందరికీ మంచి జాబులు దయచేయండి, ఆర్థికంగా వారిని
మీరు నాయన మెరుగుపరచండి. వాళ్ళకున్న అవసరాలు అక్రతలు అన్ని మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో బ్రదర్స్ సిస్టర్స్ తండ్రి, వాళ్ళందరికీ నాయన ఈ సంవత్సరంలో మంచిగా వివాహం జరుగులాగా మీరు సహాయం దయచండి. వారికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ యొక్క ఘనమైన కార్యం జరుగులాగా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే చిల్డ్రన్స్ గురించి, యవనస్తుల గురించి మేము ప్రార్థిస్తుండగా దేవా, వాళ్ళందరూ ప్రభ ఎవరైతే సమూయేలు ఎట్లయితే బాలుడైన సమూయేలు బాల్యం నుండి నీ సన్నిధిలో ఎదుగుతూ ప్రభ వయసునందు జ్ఞానమందు మనుషుల దయందు నీ దయందు వర్ధిల్లిండో ప్రభనైనా. కాబట్టి ప్రతి చిన్న పిల్లలు ఆ రీతిగానే నీ సన్నిధిలో ఎదిగే వారిగా తండ్రి, నీ యొక్క నాయన శిక్షలో బోధలోను పెంచబడే వారిగా వయసునందు జ్ఞానమందు మనుషుల దయందు నీ దయందు వర్ధిల్లే బిడ్డలుగా నీ యొక్క శిక్షలో బోధలో ప్రతి బిడ్డ పెంచబడేలాగా నాయన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి యవనస్తులు ప్రభా ఎలాంటి చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు, ఎలాంటి లోక సంబంధమైన వాటిలో ఆకర్షించబడకుండా తండ్రి మీ వైపు ఆకర్షించబడినైనా తండ్రి వాళ్ళు ఉండుటకు సహాయం దయచండి. వాళ్ళ భవిష్యత్తును కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళు కూడా రేపటి దినం ప్రభా నీ సేవకులుగా మీరు మార్చండి తండ్రి. తల్లిదండ్రులకు మంచి కీర్తిని తెచ్చే బిడ్డలుగానైనా నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి ప్రతి కుటుంబంలో ఇంకా ఎవరైతే మారు మనసు లేదో, ఇంకా ఏ కుటుంబంలో అయితే రక్షణ లేని వారు ఉన్నారో తండ్రి, వాళ్ళందరూ మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా నాయన. యెహోషువ అన్నట్టు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదామన్నారు తండ్రి. కాబట్టి నాయన జక్క ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి ప్రభా ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలా. ప్రతి ఒక్కరు పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొందులాగిన సహాయము దయచండి. ప్రతి ఒక్కరు ప్రభా నీ సన్నిధిలో ఉండేలాగానే మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే నందన సాయి అనే బాబు గురించి, ఆ బాబుకున్న ప్రతి అనారోగ్యం నుంచి దేవా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. అలాగే శృతి సిస్టర్కున్న ప్రతి గ్లాల్ బార్డర్ గురించి, ఆ రాళ్ళు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కరిగిపోను గాక. ఆ కుటుంబానికి నాయన మీరే మారు మనసు రక్షణ దయచేసి ఆ కుటుంబంలో మీ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము. అలాగే గిద్యోను బాబు గురించి, ఆ సర్జరీ గురించి మేము ప్రార్థిస్తుండగా మీరే స్వస్థపరచండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే లక్ష్మమ్మ సిస్టర్కున్న గర్భసంచిలో సమస్య నుంచి, మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి నాయన స్వస్థపరచండి దేవా తండ్రి. ఆమెకున్న ప్రతి కీడు శోధన కొట్టివేయండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ దేవా మీరే మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రమీలమ్మ సిస్టర్కున్న గొంతులో గడ్డ నుంచి స్వస్థపరచండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే అభిజ్ఞ అనే చిన్న పాప గురించి, ఆ యొక్క ఫిట్స్ నుంచి, నరాల బలహీనత నుంచి ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే సుందర్రావు ఎదుర్కొన్న ప్రతి లివర్ సమస్య నుంచి, ప్రతి చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు అన్నిటి నుంచి నాయన మీరే విడుదల దయచేసి ఆ బ్రదర్ కి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, సంపూర్ణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే రేణుక సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్కి మంచి స్వస్థత ఆరోగ్యము దయచేయండి, మంచిగా అరుగుదల దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఏదైతే భుజం నొప్పి నుంచి ఆమెను స్వస్థపరిచి మీ సేవలో, మీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తున్నాము. అలాగే దేవి సిస్టర్ గురించి, ఆ సర్జరీ విషయంలో మీరే కార్యం జరిగించండి. తన భర్తకి తండ్రి తాగు నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే సరిత సిస్టర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆమెను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయండి. లక్కీ అనే చిన్న పాపకి ఆ కాల్బోన్ విషయంలో ప్రభ మీరే ముట్టండి, తాకండి, స్వస్థపరచండి తండ్రి. మంచి ఆరోగ్యము దయచేయండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయండి. అలాగే శివదాస్ బ్రదర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆ బ్రదర్ని మీరు ముట్టి, తాకి, స్వస్థపరిచి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే హన్సిక అనే చిన్న పాప గురించి, హై షుగర్ నుంచి ఆ బిడ్డని మీరు ముట్టి, తాకి, స్వస్థపరచండి దేవానైనా. నాగేశ్వరరావు బ్రదర్కున్న లంగ్స్ లో ఉన్న ప్రాబ్లం నుంచి, ఇన్ఫెక్షన్ నుంచి మీరు స్వస్థత దయచేసి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. బ్రదర్ రమేష్ కున్న ప్రతి చెడు అలవాట్ల నుంచి, చెడు వ్యసనాలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. రక్షణకు తగినట్టుగా జీవించే జీవితం దయచేయండి. నూతనమైన మారు మనసు దయచేయండి దేవా. తనకున్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. నాగరాజ్ బ్రదర్కున్న ప్రభ ఆ యొక్క ఇంటి విషయంలో ప్రభ మీరే సహాయపడండి. ఆర్థికంగా మీరు సహాయపడండి. ఆ ఇల్లు కట్టబడుటకు సహాయం దయచేయండి. ఆయనకున్న ప్రతి తాగు నుంచి విడుదల అనుగ్రహించి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభ. అలాగే అశోక్ బ్రదర్ గురించి నాయన తనకున్న పసికల నుంచి, పక్షపాతం నుండి మీరు స్వస్థపరచండి. తను కలిగి ఉన్న నిరాశ, నిస్పృహ నుండి నాయన తీసివేసి నీరే ధైర్యపరిచినైనా విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. సోనీ సిస్టర్కున్న ప్రతి అనారోగ్యం నుంచి ఆమెను స్వస్థపరచండి దేవా. ఆమెకున్న ప్రతి కీడు శోధన కొట్టివేసినైనా ఆమెకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆ రీతిగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి స్వస్థతలు నాయన మీరు దయచేయమని, ఆ కుటుంబానికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని
వారిని వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు వెళ్ళే పనుల్లో రాకపోకల్లో అన్నిటిలో తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరూ నాయన వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకొని మరీ జాగ్రత్త పడులాగిన తండ్రి, నీ గురించి అనేకులకు సువార్త ప్రకటించే వారిగా తండ్రి, అనేకులను ప్రభా రక్షణలోకి నడిపించే వారిగా మీ కొరకు ఒక బలమైన పాత్రలుగా సాధనములుగా తండ్రి ప్రతి ఒక్కరూ వాడబడాలా తండ్రి. వాళ్ళకిచ్చిన ప్రతి తలాంతులు అభివృద్ధి పరచుకోవాలా, అనేకులకు వెలుగుగా ఉండాలా తండ్రి. ఎందుకంటే ఈ లోకానికి మమ్మల్ని వెలుగుగా పెట్టినావు ప్రభా. కాబట్టి మాలో ఉన్న వెలుగునైనా చీకటిగా కాకుండా తండ్రి మమ్మల్ని లోకానికి ఉప్పుగా పెట్టినావు. కాబట్టి ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికిరాదన్నావు ప్రభా. కాబట్టి మేము ఉప్పులాగా ఉండాలా, వెలుగులాగా ఉండాలా, అనేకులకు నాయన తండ్రి నాయన నీ వైపు నడిపించే నాయన తండ్రి మేము ఉండాలా తండ్రి. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని వాళ్ళ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్రతలు అన్ని మీరు తీర్చి ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించమని వాక్యం చెప్పిన సిస్టర్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి తనకున్న ప్రతి హృదయవాంఛలు మీరు తీర్చండి. వాళ్ళకి ఏం అవసరం ఉందో అక్రత ఉందో దేవ సమస్తం నెరిగిన దేవుడు వాళ్ళ అవసరాలు అక్రతలు అన్ని మీరు తీర్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ఆశీర్వాదం ఇవ్వండి అన్న. హలో నతానియల్ బ్రదర్. వాటర్ తెనిగండి. అవునా స్వరాజ్ అన్న, మీరు ఇవ్వండి ఆశీర్వాదం అన్న. అన్న ఇస్తాన్న, కళ్ళు మూసుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్ అన్న. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్న అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్